మూసి మురిసేలా హైదరాబాద్కు మరో 50 ఏళ్ల పాటు తాగునీటికి ఢోకా లేకుండా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 2-3కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు లింక్ చేయడం, మూసి పునరుజ్జీవం కోసం వాడడం ఇదే జరగబోతోంది. ఈ ఒక్క ప్రాజెక్టుతో హైదరాబాద్ తాగునీటి అవసరాల రూపురేఖలే మారబోతున్నాయి. మూసీకి మంచి రోజులు రాబోతున్నాయి. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఇవాళ 7,360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీల హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. రైట్, ఇది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం. మూసి మురిసిపోయేలా చేయటమే లక్ష్యం. గోదావరి నీళ్లతో మూసికి జలహారతి పలికేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇది అసాధారణ ప్రాజెక్ట్. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరటమే కాదు, మూసి పునరుజ్జీవానికి తొలి అడుగు. వన్ ప్రాజెక్ట్, మల్టీ బెనిఫిట్స్. దూరదృష్టి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనటానికి ఈ ప్రాజెక్టు శంకుస్థాపనే పెద్ద ఉదాహరణ. ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి ఘన్పూర్, ముత్తంగి మీదుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు నీటి తరలింపు జరగబోతోంది. అక్కడ్నుంచి తాగునీటి అవసరాలకు మరికొంత మూసీకి రిలీజ్ చేస్తారు. ఈ స్కీమ్ తో హైదరాబాద్ కు 20 టీఎంసీ గోదావరి నీటిని సరఫరా చేయటం, ఇందులో 15 టీఎంసీ తాగునీటి కోసం, అలాగే 5 టీఎంసీ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల పునరుజ్జీవం కోసం వాడే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 7,360 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీన్ని హైబ్రిడ్ అన్యూటీ మోడ్ కింద చేపట్టారు. 40% ఖర్చును తెలంగాణ ప్రభుత్వం భరించనుండగా మిగిలిన 60% కాంట్రాక్ట్ సంస్థలు పెట్టనున్నాయి. 2027 నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపుగా 4-5 టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసిలో కలపకుండా, హైదరాబాద్ ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా, ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం. హైదరాబాద్ కు ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా, సింగూర్, అలాగే నాగార్జున సాగర్ నుంచి కృష్ణ ఫేజ్ 1, 2, 3, అలాగే గోదావరి ఫేజ్ 1, శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి రోజుకు 580 నుంచి 600 మిలియన్ గ్యాలన్ల నీరు సప్లై అవుతోంది. అయితే ఈ తాగునీళ్లు భవిష్యత్ అవసరాలకు సరిపోవు. ఒక అంచనా ప్రకారం 2030 నాటికి తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీకి, అలాగే 2050 నాటికి 1014 ఎంజీడీకి చేరుకుంటుందంటున్నారు. అందుకే చాలా ముందు చూపుతో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల ప్రకారం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నిజానికి గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటుంది. అందుకే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. గోదావరి ఫేజ్ 1 కింద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి 10 టీఎంసీ నీటిని హైదరాబాద్ కు ఇప్పటికే సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకుంటారన్నమాట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ కంపెనీ ఇప్పటికే రెడీ చేసింది. ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌజ్లు, సబ్స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3600 mm డయా భారీ పైప్ లైన్ వేస్తారు. ఘన్పూర్ వద్ద 780 mlgల కెపాసిటీతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపడతారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు. 15 టీఎంసీల నీళ్లను హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ కి సప్లై చేస్తారు. ఇందులో ఓఆర్ఆర్ లోపల వెలుపల 27 మున్సిపాలిటీలున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఓవరాల్ కెపాసిటీ 850 ఎంజీడీకి పెరుగుతుంది. ఇది రాబోయే 10 ఏళ్ల అవసరాలు తీర్చనుంది.
ఈ ప్రాజెక్ట్ 2 ప్యాకేజ్లుగా అమలు చేస్తారు. మల్లన్న సాగర్ నుండి ఘన్పూర్ వరకు ఒకటి, అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లింకప్ పనులు మరొకటి. ఘన్పూర్ వద్ద 1170 MLD సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఉస్మాన్ సాగర్ దగ్గర 120 MLD, హిమాయత్ సాగర్ వద్ద 70 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తారు. మల్లన్న సాగర్ వద్ద పంప్ హౌస్, ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తారు. అలాగే ఘన్పూర్ వద్ద 40 మిలియన్ లీటర్స్ క్లియర్ వాటర్ రిజర్వాయర్ కమ్ పంప్ హౌస్ నిర్మిస్తారు. ఇక కోకాపేట్ వద్ద 22.50 మిలియన్ లీటర్స్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటవుతుంది. గండిపేట్ దగ్గర 18 మిలియన్ లీటర్స్ క్లియర్ వాటర్ రిజర్వాయర్, అలాగే హిమాయత్ సాగర్ వద్ద 18 మిలియన్ లీటర్స్ క్లియర్ వాటర్ రిజర్వాయర్లు నిర్మిస్తారు. సో ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహాయపడుతుంది. దీంతో మూసీ నది పర్యావరణం బాగుపడుతుంది. రివర్ ఫ్రంట్ లో క్లీన్ వాటర్ తో చుట్టుపక్కల పార్కులు, ఇతర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. అదే జరిగితే సీఎం రేవంత్ ఊహించినట్లుగా మూసీ పునరుజ్జీవనానికి తొలి అడుగు పడినట్లవుతుంది. గోదావరి ఫేజ్ 2, 3 ఒక కీలక ప్రాజెక్ట్ అయితే ఓఆర్ఆర్ ఫేజ్ 2కు ప్రాధాన్యత ఉంది. ఇది 40 లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చేలా దీన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. అలాగే కోకాపేట్ లేఅవుట్, నియోపోలిస్, సెజ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కోసం 298 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు హైదరాబాద్ మహానగర రూపురేఖలు మార్చబోతున్నాయి. 1200 కోట్ల ఖర్చుతో ఓఆర్ఆర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఇది జీహెచ్ఎంసీ పరిధి, సమీప మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే ఓఆర్ఆర్ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలకు నీటిని అందించనుంది. ఇందులో మొత్తం 71 రిజర్వాయర్లు నిర్మించగా అందులో 15 రిజర్వాయర్లను ఈసారి ప్రారంభిస్తున్నారు. 25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందనుంది. ఇందులో సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసరా, రాజేంద్ర నగర్, షామీర్ పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీపురం, పటాన్చెరు, బొల్లారం వంటి ఏరియాలున్నాయి. 2036 నాటికి ఓఆర్ఆర్ పరిధిలో జనాభా మరింత పెరగటం ఖాయమే. పెరుగుతున్న నగరీకరణ, హైదరాబాద్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సహజంగానే ఎక్కువవుతాయి. దీంతో జనాభా వలసలు పెరుగుతాయి. అందుకే ముందు చూపుతో ఓఆర్ఆర్ ఫేజ్ 2 చేపట్టారు. ఓఆర్ఆర్ ఫేజ్ 1తో ఇప్పటికే 190 గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. ఫేజ్ 2 ద్వారా ఈ సప్లైని మరింత విస్తరిస్తారన్నమాట. ఓఆర్ఆర్ ఫేజ్ 2ను 2 ప్యాకేజ్లుగా డివైడ్ చేసి పనిచేశారు. ప్యాకేజ్ 1లో 613 కోట్లతో సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కేసరకు 33 సర్వీస్ రిజర్వాయర్లు, 1522 కిలోమీటర్లు పైప్ లైన్ నెట్వర్క్ రెడీ చేశారు. ప్యాకేజ్ 2లో భాగంగా 587 కోట్లతో రాజేంద్ర నగర్, షామీర్ పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్చెరు, ఆర్సీపురం, బొల్లారం ఏరియాలను కవర్ చేస్తూ 38 సర్వీస్ రిజర్వాయర్లు, 1250 కిలోమీటర్ల పైప్ లైన్ నెట్వర్క్ ను రెడీ చేశారు. సో టోటల్ గా 1200 కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకుని చేపట్టారు. ఈ ఓఆర్ఆర్ ఫేజ్ 2తో 14 మండలాల్లోని 25 లక్షల మంది జనాభాకు తాగునీటి సరఫరా జరగనుంది. ఇప్పటికే ఉన్న 1.5 లక్షల నల్ల కనెక్షన్లు, అలాగే కొత్త కనెక్షన్లు ఇస్తారు. ఓఆర్ఆర్ పరిధిలోనే విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, కమర్షియల్ స్పేసెస్ కు రెగ్యులర్ గా నీటి సరఫరా జరగనుంది. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందంటున్నారు. వీటితో పాటే కోకాపేట్ లేఅవుట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. 298 కోట్లతో 2 ఏళ్లలో పూర్తి చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. కోకాపేట్ హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు, ఐటీ కారిడార్లు, సెజ్లు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ అభివృద్ధి కారణంగా తాగునీటి డిమాండ్, మురుగునీటి నిర్వహణ అవసరాలు పెరిగాయి. ఓఆర్ఆర్ ఫేజ్ 2 డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుతో సమన్వయం చేస్తూ ఈ ప్రాజెక్ట్ కోకాపేట్ ప్రాంతంలో సమగ్ర మౌలిక సదుపాయాలను అందించడం లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్టుతో 40 లక్షల మందికి బెనిఫిట్ జరగటమే కాదు, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధికి మరింత ఊతమిస్తుందంటున్నారు. గోదావరి ఫేజ్ 2, 3 ప్రాజెక్టుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్కిచ్చేది, మూసీలో కలిపేది, గండిపేటకు తెచ్చేది కాళేశ్వరం నీళ్లు కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు. 1100 కోట్లతో హైదరాబాద్కు నీళ్లు తేవచ్చని, కానీ 7700 కోట్లు ఖర్చు చేస్తూ 7 రెట్లు పెంచుతూ కమిషన్ల కోసమే పనులు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. అంటే
ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు. అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని. ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకు నీళ్లు? అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు, ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు, మరొక వైపు ఏమో కాళేశ్వరం మీద శాపనార్థాలు. వీటిపై కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్లను ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు.